వసుధ కనక మహాలక్ష్మితో మాట్లాడుతూ, లక్ష్మి, విహారి కట్టిన తాళిని నువ్వు అంతలా గౌరవిస్తున్నావు, విహారిని ప్రేమిస్తున్నావు. మరి ఒక్క మాట విహారితో తనని ప్రేమిస్తున్నానని చెబితే అప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఎందుకు విహారికి నువ్వు ఆ విషయం చెప్పడం లేదని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి ఏడుస్తూ, నేను విహారీ బాబు కోసం, సహస్ర అమ్మగారి కోసం, ఈ కుటుంబం కోసం నిజం చెప్పడం లేదు. విహారీ బాబు గారి సంకల్పం చాలా గొప్పది. ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలంటే ఆయనకు, సహస్రామ్మకు పెళ్లి జరగాలి. అప్పుడే ఆయన అనుకున్నట్టుగా ఈ కుటుంబం ఒకటవుతుంది. అలాగే యమునమ్మ గారికి ఈ ఇంట్లో గౌరవం దక్కుతుంది. అలా వాళ్ళు అనుకున్నది నెరవేరాలంటే నేను విహారీ బాబుని ప్రేమిస్తున్న విషయం చెప్పకూడదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో వసుధ లక్ష్మి మాటలకి ఎంతగానో బాధపడుతూ, ఈ కుటుంబానికి మంచి చేయడం కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు లక్ష్మి అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. నీ మాటలకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా. నీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదని చెప్పి తను అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి బాధను చూసిన వసుధ, లక్ష్మి, నువ్వు ఎటువంటి పిచ్చి పని అయితే చెయ్యవు కదా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇంతలో పద్మాక్షి వసుధ అంటూ వసుధని పిలుస్తూ ఉండడంతో, వస్తున్నానక్క అంటూ, జాగ్రత్త లక్ష్మి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత విహారీ అక్కడికి వస్తాడు. బాధపడుతున్న లక్ష్మిని చూసిన విహారీ, నువ్వు బాధపడకు లక్ష్మి, నువ్వు ఎందుకలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. పెళ్లి తర్వాత అన్నీ కూడా సెట్ అయిపోతాయి. మదన్ చాలా మంచివాడు, అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీ అమ్మ నాన్న కూడా నెమ్మదిగా జరిగిందంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏమీ మాట్లాడలేక విహారీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, బాధపడకు లక్ష్మి, అంతా మంచి జరుగుతుంది. ఒక్కసారి ఈ పెళ్ళెత్తే చాలు, అంతా కూడా సెట్ అవుతుంది, మళ్ళీ ఎవరైనా చూస్తారు అని చెప్పి ఇక అలా విహారీ లక్ష్మిని దూరంగా జరిపి లక్ష్మికి నచ్చ చెప్పి అక్కడి నుండి మదన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక పీటల మీద మదన్ కూర్చొని ఉండగా పంతులు గారు మంత్రాలు చదువుతూ తన చేత పూజ చేయిస్తూ ఉంటారు. మరో పక్క లక్ష్మి తన బాధని మరెవరితోనూ చెప్పుకోలేక ఒంటరిగా అక్కడ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తన చేతిలో విషం బాటిల్ కూడా ఉంటుంది. మెడలో ఉన్న తాళిబొట్టు వైపు చూస్తూ, జీవితాంతం నా భర్తని తలుచుకుంటూ, నా భర్తకు దగ్గరగా లేకపోయినా నిన్ను నా మెడలో జీవితాంతం చచ్చే వరకు మోయాలని అనుకున్నాను. కానీ నాకు భగవంతుడు ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండానే అందరూ కలిసి బలవంతంగా మరొక వ్యక్తితో నన్ను ముడిపెట్టాలని చూస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భర్త పక్కన లేకపోయినా కనీసం ఈ తాళైనా చివరి వరకు నాతో ఉంటుందేమో అనుకుంటే ఇప్పుడు ఈ తాళితో కూడా నాకు బంధం తీరిపోయేలాగా ఉంది. అటువంటప్పుడు నా జీవితం ఇంకెందుకని చెప్పి అలా లక్ష్మి ఆ విషం మొత్తాన్ని కూడా తాగేస్తుంది. విషం తాగిన తర్వాత అప్పుడే అక్కడికి సహస్ర వస్తుంది. ఏ లక్ష్మి, అవతల పిలుస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నావు? మదన్తో కలిసి పూజ చేయాలట, పద పీటల మీదకు అని చెప్పి అలా సహస్ర బలవంతంగా లక్ష్మిని పీటల దగ్గరకు తీసుకువెళ్ళి అలా మదన్ పక్కన కూర్చోబెడుతుంది. లక్ష్మి ఎంతగానో బాధపడుతూ పంతులు గారు చెప్పిన పూజను చేస్తూ ఉంటుంది. మరో పక్క స్వామీజీ గుడికి వస్తారు. పీటల పైన కనక మహాలక్ష్మి మరొక వ్యక్తితో కలిసి కూర్చోవడం చూసిన స్వామీజీ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇంతలో విహారీ, నమస్కారం స్వామీజీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కనక మహాలక్ష్మికి నీకు మధ్య బంధం ఎప్పుడూ ముడిపడింది. ఇది ఆ దేవుడి నిర్ణయం. ముల్లోకాలే ఏకమైన కూడా మీ బంధాన్ని విడదీయలేదు.
మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కలిసే ఉండాలి, కలిసే ఉంటారు కూడా అని చెప్పి స్వామీజీ విహారీకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో విహారీ, మీరు ఏమంటున్నారు స్వామీజీ అని చెప్పి అంటూ ఉంటే, నేను సత్యం చెప్తున్నాను. దేవుడు ఏ ఇద్దరికైనా ముడిపెట్టాడంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అలాగే మీ ఇద్దరి విషయంలో కూడా దేవుడు ముడిపెట్టడానికి కారణం ఉంది. అటువంటి బంధాన్ని నువ్వు బలవంతంగా దూరం చేసుకోవాలని చూస్తున్నావు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ బంధాన్ని నీ నుండి దూరం చేసుకోలేవు. నువ్వు తనని నీ భార్యగా అంగీకరించాల్సిందే అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక అలా స్వామీజీ ఆ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారీ ఆలోచనలో పడతాడు. ఇదేంటి స్వామీజీ ఇలా అంటున్నారు? లక్ష్మితో నాకు ముడిపెట్టింది దేవుడు అయినప్పటికీ ఆ బంధాన్ని నేను కొనసాగించలేను. అలా కొనసాగిస్తే నా వల్ల తన వల్ల కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా సహస్ర నా మీద పంచప్రాణాలు పెట్టుకుంది. అటువంటిది నేను తన మెడలో ఎప్పుడు తాళి కట్టానన్న విషయం తనకు తెలిస్తే తన ప్రాణాలతో ఉండదు అని చెప్పి ఇక అలా విహారీ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా మదన్, లక్ష్మి ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆదికేశవ, గౌరీ ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తూ ఉంటారు. అల్లుడు గారు చెప్పింది ఈ గుడే కదా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటే, అవునండి ఈ గుడే, చాలా బాగుంది కదా, అమ్మాయి అబ్బాయి ఎక్కడ పూజ చేయించుకుంటున్నారు అని చెప్పి అలా గుడంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇక ఇంతలో ఒక దగ్గర పెళ్లి జరుగుతూ ఉంటుంది. పీటల మీద మదన్ లక్ష్మి ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. అలా జనాలందరూ కూడా గుమ్మిగుడి ఉండడంతో అక్కడ ఏదో పూజ జరుగుతున్నట్టుగా ఉంది, పెళ్లి చూద్దాం పద అంటూ ఆదికేశవులు గౌరిని తీసుకుని అటువైపుగా వస్తాడు. ఇక అలా ఆదికేశవులు చూసేసరికి లక్ష్మి మదన్ ఇద్దరు పీటల మీద కూర్చొని అలా పూజ చేస్తూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూడగానే ఆదికేశవులు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ కనకం అని చెప్పి ఆదికేశవులు గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో ఆదికేశవులు వాళ్ళను చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ నాన్న అంటూ లేచి నిలబడుతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటండి మీరు అనేది, ఈ లక్ష్మి మీ అమ్మాయా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అవునమ్మా తను మా అమ్మాయే, తనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు. ఇక దాంతో పక్కనే కూర్చొని ఉన్న మదన్ కూడా లేచి నిలబడతాడు. ఏంటి లక్ష్మి, మీ నాన్నగారు చెప్పేది నిజమా? నీకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందా? నీ భర్త ఎవరు అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఆదికేశవుల్ని హత్తుకుని ఏడుస్తూ నాన్న అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇది, అల్లుడు గారే నాకు ఫోన్ చేశారు, మీ ఇద్దరూ కలిసి అమెరికా నుండి వచ్చామని ఇక్కడ పూజ చేయించుకుంటున్నామని చెప్పారు. మరి తీరా ఇక్కడికి వస్తే నువ్వేంటమ్మా ఇలా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావని చెప్పి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో విహారీ ఆదికేశవుల దగ్గరికి వచ్చి, ఏమండి మీకు జరిగిందంతా నేను చెప్తాను, ఒకసారి అలా రండి అని చెప్పి అంటుంటే, అల్లుడు గారు మీరేంటి దగ్గరుండి మీ భార్యకు మరొక పెళ్లి చేస్తున్నారా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఈ లక్ష్మికి మా బావ భర్త అవ్వడం ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవునమ్మా ఈయనే మా అల్లుడు గారు, వీళ్ళిద్దరికీ ఎప్పుడు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి ఆదికేశవులు చెప్పడంతో సహస్ర విహారీ వైపు కోపంగా చూస్తూ ఇక విహారీ కాలర్ పట్టుకుని నిలదీస్తూ, చెప్పు బావా ఆయన చెప్పేది నిజమా, నువ్వు ఈ లక్ష్మిని పెళ్లి చేసుకున్నావా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఒక్కసారి నేను చెప్పేది విను సహస్ర, తప్పనిసరి పరిస్థితుల్లో నేను తన మెడలో తాళి కట్టాల్సి వచ్చిందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో అక్కడున్న వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇంతలో ఒక్కసారిగా కనక మహాలక్ష్మి నోటి నుండి రక్తం వచ్చి కుప్పకొలిపోతుంది. ఇక అలా తన నోటి వెంట రక్తం వస్తూ ఉండడంతో విహారీ
ఆది కేశవులు వీళ్ళందరూ కూడా అమ్మ లక్ష్మి లక్ష్మి అని చెప్పి అలా పిలుస్తూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వసుధ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మికి ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది, తను విషం తాగేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ తన 2 చేతులతో కనక మహాలక్ష్మిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.